స్కిల్ అప్ డిజిటల్ ట్రైనింగ్ చిత్తూరు ప్రోగ్రాం హాజరైన రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం, అందరూ రైతులు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వాడుతున్న రైతులు వ్యవసాయానికి సంబంధించి యాప్లను డౌన్లోడ్ చేసుకొని తద్వారా కొత్త విషయాలు నేర్చుకొని చుట్టూ ఉన్న రైతులకు కూడా ఈ టెక్నాలజీని నేర్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో ఈ రైతులు తెలుసుకొని మనం వ్యవసాయం సంబంధించిన యాప్లు, అగ్రి సెంట్రల్ యాప్, ప్లాంటిక్స్ యాప్, వ్యవసాయ యాప్లు డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు వాతావరణంలో మార్పులు, మార్కెట్ ధరలు చూసుకుంటూ దాని ద్వారా మంచి రాబడి పొందాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి వచ్చిన రైతులు, మీరు సహచర గ్రామంలో ఉన్న రైతులు కూడా తెలియజేసి ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేయాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్గానిక్లోనే కాయలు పండించిన మామిడికాయలు అనే విషయం మెడ్రాస్లోనికి, బెంగళూరులోనికి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో బాబు అనే రైతు, మత్యము, తవనపల్లి మండలము, నా దగ్గర సుమారుగా 2 టన్నులు బెనిషా ప్యూర్ ఆర్గానిక్తోనే చేశాను, మందులు ఏమి స్ప్రే చేయలేదు అనేసి అతను వీడియో, మన అడ్రస్ అన్ని పెట్టి అప్లోడ్ చేస్తాడు. అక్కడ సాఫ్ట్వేర్లు కావచ్చు, దాని టేస్ట్ తీసిన వాళ్ళు కావచ్చు, మేము ఇట్లా ప్రకృతి పండించే వ్యవసాయం ఫ్రూట్సే తినాలనుకుంటారు, వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి, అన్న నాకు ఒక 200 కేజీలు పంపించు, నేను ఫోన్పే చేస్తాను అంటాడు. ఇప్పుడు ఫోన్పే కదా ఈజీ, ముందు డబ్బులు వస్తే నువ్వు పలానా బాక్స్ పెట్టి వాటి పంపిస్తావు. ఈనామా ఎందుకంటే ప్లాట్ఫామ్ గట్టిగా ఉంటుంది. సో ఆథరైజ్డ్గా ఎవరు ఏమి రైతు ఎవరు పడితే వాళ్ళు చేసేదాన్ని లేదు కదా. ఎందుకంటే డబ్బులు వేసిన తర్వాత పంపించకపోతే ప్రాబ్లం. కాబట్టి బేస్మెంట్ కోసం మన కన్ఫర్మేషన్ కోసం అన్నీ తీసుకొని పంపిస్తారు. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇదే పరిస్థితి. అతను మన పులిచర్లో సంథింగ్ ఏం రెడ్డి పైన ఉన్న మీటింగ్కి వచ్చినట్టు ఏం వైట్లో పులిచర్ నుంచి ఆయన ఇదే ప్లాట్ఫామ్ అలవాటు చేసుకునేసి మన బెంగళూరుకి, మన హైదరాబాద్ కాదు ఇవే కదా కల్లూరు నుంచి బస్సులు, ఆయన ఈ సీజన్లో డైరెక్ట్గా 10-15 టన్నులు అమ్మేస్తున్నాడు వెంట. అదేవిధంగానే బాక్సెస్ ఎన్ని కావాలో అన్ని బాక్సెస్, 10 కేజీల బాక్స్, 10 కేజీల బాక్స్ అంతా బస్సెస్ ద్వారానే. ఎందుకంటే ఆయన ఓన్లీ సేంద్రీయ వ్యవసాయం చేస్తాడు, సేంద్రీయ వ్యవసాయం చేస్తాడు, మామూలుగా కూడా చేస్తాడు. కాకపోతే ఆ రెండింటికి డిఫరెన్షియేషన్ తీసుకుని ఫొటోస్, వీడియోస్ మొత్తం అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఆయన గ్రూప్ క్రియేట్ చేసుకునేస్తుంటాడు. 400 మంది కస్టమర్స్ ఉన్నారంట ఆయనకి. వాళ్ళు సీజన్లో ఇప్పుడు ఫస్ట్ వచ్చేది కాదరు, తర్వాత పులూరా, మళ్ళీ